ఎందుకంటే ప్రభుకి ఇది అవసరం అని చెప్పండి అని ఇక్కడ అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ప్రభు వారు అడిగి తెచ్చుకోలే, అలా తెచ్చుకోవచ్చు అంటారా? నాకు డౌట్ వచ్చింది వాక్యం చూస్తున్నప్పుడు. అడగకుండా తెచ్చుకోవచ్చు అంటారా? తెచ్చుకోకండి అంటారా? ఇప్పుడు మనం 40 దినాలు నీస్తానట్లే కదా. అంటే కొంతమంది విషయం నాకు తెలిసి చాలా మంది 40 దినాలు నీస్తాను, వచ్చే ఆదివారం నుంచి పునరుద్ధానం నుంచి ఇష్టం నుంచి ఏం చేస్తాం, నీస్తాం కదా. అప్పుడు మనకు తెలిసిన ఎవరి దగ్గర పోవడం లేకపోతుంది. అడగకుండా తెచ్చుకున్నావా, అడిగి తెచ్చుకోవాలా? చెప్పాలి. అడగకుండా తెచ్చుకోవాలి, అడిగి తెచ్చుకోవాలా? అడిగి తెచ్చుకోవాలి కదా. సో అయితే ఇక్కడ ప్రభు వారు ఎందుకు మరి అక్కడ అడిగి తండ్రి అని అనలేదు, కానీ అక్కడ పలానా వాక్య దగ్గర గాడిద పిల్ల ఉంటుంది, దానికి పట్టులు విప్పి తీసుకుని రండి. ఆయన ఏమైనా అడిగితే ప్రభుకి ఇది కావాలని చెప్పండి అని ఎందుకు అంటారంటే ఆ గాడిద యొక్క యజమానికి ప్రభుకి మధ్య మరి మంచి ఒక సంబంధం అనేది, అండర్స్టాండింగ్ అనేది ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇందాక 70 మంది శిష్యుల గురించి నేను చెప్పా, అవునా? ఆ 70 మంది శిష్యుల్లో ఒక్క శిష్యుడు ఎవరంట? ఈ గాడిద యొక్క యజమానుడే. ఆ 70 మందిలో ఒక్క శిష్యుడిగా మరి ఇక్కడ ప్రభువారు మరి అందుకే ఇక్కడ ఒక వ్యక్తి మనస్సు ఏంటో ప్రభుకి తెలుసు. నేను ఇలా శిష్యులు పంపించి గాడిద పట్టు విప్పు తెమ్మన్నా కానీ ఆ మనిషి ఏమి అన్నాడు. నా కోసం అంట మనిషి ఇచ్చేస్తాడని తన యొక్క మనసు తెలుసు. కాబట్టి ఆ శిష్యుడిగా అంటారు కదా, ఆ కట్లు విప్పు తీసుకురండి, అడుగుతుంది ప్రభుకి అవసరమని చెప్పండి అని ఎందుకు అన్నారంటే ఆ 70 మంది శిష్యులు ఒక్క శిష్యుడిగా వ్యక్తి ఉన్నాడు అనుకునే తన యొక్క మనస్సు ఎవరికి తెలుసండి? ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రభు వారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ వ్యక్తికి ప్రభుకి మధ్య ఒక మంచి అవగాహన అనేది ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఎందుకంటే అయ్యగారు దేవదాసి గారు ప్రసంగం చేసుకుంటూ బైబిల్ ఒక వాక్య వ్యక్తి ఒక మాట చెప్పారంటే ఏంటంటే మనకు తెలుసా వాక్యం, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ అడుగుడి అనే దానికి 30% మనం చూస్తే, వెతుకుడి అనే దానికి 60%, తట్టుడి అనే దానికి 100%. అయితే దేవదాసి గారు చెప్పిన మాట ఏంటంటే మనం ఎక్కడ ఉండిపోతున్నాం అంట చెప్పాలి, అడవులలోనే ఉండిపోతున్నాం కదా. ఆ 30% లోనే ఉండిపోతున్నాం తప్ప దేవుడికి మనకి చనువు ఉందా లేదా? చెప్పండమ్మా, ఉందా లేదా? హల్లెలూయా. సో ఇక్కడ చూస్తున్నాం కదా, దేవుడికి మనకి చనువు ఆయన ఇచ్చారు. ఏదన్నా అడగచ్చు, ఆ చిత్తారసంగా ఏదన్నా మనం అడగచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అడిగే విషయంలో ఉండిపోతున్నాం తప్ప వెతికే విషయం వరకు మనం వెళ్ళలేకపోతున్నాం. వాళ్ళు వెతికింది ఆయన్ని తట్టండి మీకు తీయబడిన అంటే తీసుకునే వరకు మనము వెళ్ళలేకపోతున్నాము అని దేవదాసి గారు చెప్పారంటండి. అంటే ఆయన అడుగునే అంటారు కదా, మనం ఏం చేస్తున్నాము, అడుగుదా కూర్చుంటున్నామే తప్ప దేవుడిచ్చిన చనువుని బట్టి దాన్ని వెతకట్లే. దొరికిన దాన్ని మనం తీసుకోలేకపోయే వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లాడు ఉన్నాడండి. సో తనకు పెన్ కావాలి. మరి నాన్న దగ్గరికి వెళ్ళి మరి నాన్న నాకు పెన్ కావాలని నాన్న చెప్పిన పెన్ తీసుకోకుండా అక్కడికి నిలబడి నాన్న పెన్ నీకు అని అడిగితే ఆ నాన్నకి కొడుకు ఏం లేదు, చదువు లేదు కదా. అదే కొడుకు నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న పెన్ కావాలని చేపల పెన్ లాక్కుని వెళ్ళిపోయాడనుకో, వాళ్ళు ఇద్దరు మధ్య ఏమున్నట్టు? చదువు ఉన్నట్టు కదా. ఈ యొక్క గాడిద యొక్క యజమానికి ప్రభు మధ్య కూడా ఏముంది? అదే క్షణం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభు వారు గాడిద తీసుకుని వెళ్తున్నానని అడగకుండా ఏం చేశారండి? తీసుకుని రమ్మన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి దేవదాసి గారు మరి ఇతని గురించి అదే చెప్పారు, ఈ గాడిద యొక్క యజమాని దాని కర్త అని దేవదాసి గారు తెలియపరిచారంటండి. సో ఎందుకంటే దేవుడు ఎవరైనా ఏదైనా ఇవ్వాలి అని అడిగారు అనుకోండి, మనం ఏం చేయాలి? ఇవ్వాలి వద్దా? చెప్పాలి, ఇవ్వాలి కదా. అబ్రహాం గారిని దేవుడు తన కుమారుడు బల్యమని అడిగారా లేదా? ఇచ్చారా లేదా? ఇక దేవుడికి సిద్ధపడరా లేదా కదా. పిల్లవాడిని ఇవ్వడం సులువు, గాడిని ఇవ్వడం సులువా? గాడిని ఇవ్వడం సులువు కదా, కుమారుని ఇవ్వడం కష్టం. కానీ అబ్రహాం గారు ఏమి ఆలోచించకుండా నా దేవుడు అడిగాడని చెప్పేసి గాడిని ఏం చేశారండి?
సారీ ఆ కుమారుడు ఏం చేశారండి, ఇచ్చేసినట్లుగా ఇవ్వడం సిద్ధపడినట్లు మనం చూస్తున్నాము. అలాగే 5 రొట్టెలు చిన్న చేపలు ఉన్న పిల్లవాడు కూడా తన దగ్గర ఉన్న 5 రొట్టెలు చిన్న చేపలు 2 చిన్న చేపలు ప్రభు అడగని ఏం చేశారు, ఇచ్చేసాడా? తన దగ్గర ఒక రొట్టె ఉంచుకున్నాడా? ఉంచుకోలే. తన దగ్గర ఏముందో మొత్తం ఇచ్చేసాడు. సో అందుకే దేవదాసు గారి మాట ఏంటంటే, ఈ చిన్న పిల్లవాడు కూడా దానకర్తల గుంపులోకి చేర్చుకోవచ్చు అని దేవదాసు గారు చెప్పారంట. మొదటి రోజు కాలంలో 29వ అధ్యాయం 5వ వచనం. చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? హల్లెలూయా, మరణాత. ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రభు మనల్ని ఏదైనా అడిగితే ఆయనకి ఎలా ఇవ్వాలంటండి, మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? దేవుడు మనల్ని ఏమో అడగడు. ఒకవేళ మనల్ని ఏమో అడిగితే మనం ఆయనకి ఇచ్చేది ఎలా ఉండాలంటండి, మనఃపూర్వకంగా ఆయనకి ఇస్తే అది ఏదైనా కానీ మన మనసు కానివ్వండి, దేవుడు మనకు ఆశీర్వదించి దేవుడికి ఇచ్చే దశమభాగాలు కానుకలు కానివ్వండి, ఏదైనా సరే ఆయన సన్నిధికి ఇచ్చామంటే అది మనం మనఃపూర్వకంగా ఇచ్చే వారు ఉండాలి. ఈ యొక్క గాడిదకు యజమాని కానివ్వండి, అబ్రహాం గారు కానివ్వండి, ఆ యొక్క చిన్న పిల్లవాడు కానివ్వండి, మీరందరూ కూడా మనఃపూర్వకంగా వాళ్ళ దగ్గర ఉన్న దేవుడికి ఏం చేశారండి, ఇచ్చేవారుగా మనం చూస్తున్నాము. అందుకే వీళ్ళంతా కూడా దానకర్తల గుంపులకు వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. మరి ఈ మట్లాల రోజు దేవుడి సన్నిధిలో మనం కూడా ప్రశ్నించుకోవాలి, ఈ గుంపులో నేను ఉన్నానా? చివరి అడుగుతానని చెప్పాలి ఎవరైనా ఈ గుంపులో ఉన్నారు. సో మరి 3వ గుంపు ఏంటండి, గౌరవించే వారి గుంపు. మరి శిష్యులు మరి ఇక్కడ ప్రభు వారి గాడిదను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు ఆ గాడిదను తీసుకొచ్చి దాని మీద ఏం వేశారంట, వస్త్రాలు కదా, బట్టలు వేశారు. సో ఎందుకంటే అక్కడ నడిచేటప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నేల మీద కూడా ఏం వేశారండి, క్లాతులు వేశారు. మీరందరూ తెచ్చారు కదా, మట్టలు కూడా ఏం చేశారండి, ఆ నేల మీద పరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంటే గాడిద మీద ప్రభు కూర్చొని గాడిద మీద వస్త్రాలు వేయడం ద్వారా, ఆ గాడిద నడిచే దారిలో వస్త్రాలు మట్టలు వేయడం ద్వారా ప్రభుకి ఏమి ఇస్తున్నారు, వాళ్ళు గౌరవం అనేది ఇస్తున్నారు. శిష్యులు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, అక్కడ గౌరవం అనేది ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభుతో పాటు గాడిద కూడా ఏమొచ్చింది చెప్పాలి, గౌరవం వచ్చింది. ఆ గాడిద చెప్పండి, వాళ్ళు లెక్క చేస్తారండి, దానికి విలువ ఉంటుందా? ఇంట్లో పిల్లలు తిట్టామనుకో ఏమంటాం, గాడిదలాగా ఎందుకు పనికి రావట్లేదు అని గాడిద పాపం లోకల్ గాడిస్తే చాలా మంది గాడిదతో ఏం చేస్తారండి, పోల్చి తిరుగుతూ ఉంటారనమాట. కానీ ఇక్కడ గాడిద మీద దేవుడు ఎక్కడం ద్వారా గాడిద ఏమొచ్చిందండి, కంట వచ్చింది. ఎందుకంటే గాడిద మీద బట్టలు వేస్తారు, ప్రభు ఏమి నేల మీద నడవట్లేదు. గాడిద కింద కూడా క్లాతులు మట్టలు వేయాలంటారా కదా, గాడిద ఎట్లా నడిస్తే కూరలో నడిస్తే ఎక్కడ నడిస్తాయండి, ప్రభు గాడిద మీద కూర్చున్నారు, దాని కింద వేయవలసిన అవసరము లేదు. కానీ ప్రభు వారు గాడిద మీద కూర్చున్నారు కనుక ప్రభుతో పాటు గాడిద కూడా వాళ్ళు ఏం చేశారండి, దానికి గౌరవం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. సో ఎందుకంటే దేవదాసు మాట ఏంటంటే, ఈ యొక్క గాడికి ఏ గౌరవం అయితే ఇచ్చారో అది ప్రభు దాని మీద కూర్చున్నంత సేపే ఇచ్చారు అని. సో నిజమే. మరి గాడిద ప్రభుని దింపేసిక మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా దానికి ఇదే స్వాగతించుంటారా? లేదు కదా. కంపల్సరీ వచ్చేటప్పుడు వెనక్కి దాని కింద వస్త్రాలు వేసి మట్టలు వేసి ఇవేవి కూడా చేయలేదు. కేవలం ప్రభు దాని మీద ఎక్కి వెళ్ళినప్పుడు మాత్రమే దానికి కూడా మర్యాద చేశారు. సో ఎందుకంటే మీరు కూడా దైవ సేవకులకు మర్యాద ఇస్తున్నారు, ఒక గౌరవం ఇస్తున్నారంటే దేవుడు అభిషేకం బట్టి మేము దేవుని సేవ ఏం చేస్తున్నామని చేస్తున్నాం. కాబట్టి మనం కూడా బైబిల్ విషయంలో ఎవరు మాకు కానివ్వండి, బయట కూడా పెట్టుకున్నప్పుడు కానివ్వండి, ఎవరైనా ఐదాలు వచ్చినప్పుడు కానివ్వండి, మర్యాదగా కూర్చొని ఏం చేస్తాము, మర్యాద గౌరవం కాబట్టి ఒక వస్త్రం అనేది వేస్తాము. మీరు చర్చిలోకి రాగానే బయట కనిపించిన మీరు అందరూ కూడా మరణాలు చెప్తారు. సో ఎందుకంటే మీరు అందరూ కూడా దేవుడి పని చేస్తున్నందుకు, దేవుడి యొక్క భారం మీరు మోస్తున్నందుకు మీరు అందరూ ఏమి ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. సేవలకు రాకముందు కూడా ఇద్దరు చాలా మంది మీకు తెలుసు,
అప్పుడు ఇచ్చే గౌరవానికి ఇప్పుడు ఇచ్చే గౌరవానికి తేడా ఉందా లేదా? అప్పుడు ఏదో బంధువులు స్నేహితులుగా బాగున్నారా అంతే. కానీ దేవుడి పని చేయడం ద్వారా ఆ ఇచ్చే గౌరవము వేరు. కారణం ఏంటంటే అది మా శక్తి మా ఎదురే కాదు, కానీ అది కేవలం దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన కృపను బట్టి ఈ రోజు మీరు అందరూ కూడా మమ్మల్ని ఏం చేస్తారని గౌరవిస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా, ప్రభుని బట్టి ఆ కాళ్ళకి కూడా గౌరవం వచ్చింది. ఇక్కడ మూడోదిగా చూస్తున్నాం కదా, అక్కడ ఉన్న శిష్యులు ప్రభుకి కూడా, అక్కడ ఉండే జనాలు అందరూ కూడా ప్రభుని గౌరవిస్తున్నట్లుగా మర్యాద చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి 4వ గుంపు వచ్చేసి జయ కీర్తనలు పాడే గుంపు. ఏంటండి? జయ కీర్తనలు పాడే గుంపు. అయితే మీరు జయ కీర్తనలు పాడుతున్నారు సరే, కానీ అప్పటికి జయం వచ్చేసిందా? చెప్పాలి. జయం వచ్చినప్పటికీ రాలేదు కదా. కానీ జయం రాక మునిపే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? జయ కీర్తనలు పాడుతున్నారు. మనకి మన దేవదాసేగా రాస్తారు కదా, తర్వాత పిల్లలు పాడుతారు అనుకుంటే సాంగ్ ఇది. సో మన దేవదాసేగా రాసిన కీర్తన 70వ కీర్తన. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి. జయము జయమాయనులెండి, జయమే క్రీస్తుని చరిత్రయంతట, జయమే మరణమున యోణ, జయమే నిత్యమును సాద్విలాస్, జయము రాక పూర్వంకి, జయమను జనులకు జయమౌను, స్తుతించు జనులకు జయమౌను, స్మరించు జనులకు జయమౌను, ప్రకటించు జనులకు జయమౌను. జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా, ఇక నవ జయమే పదమే కల్లా సాద్వినా. జయములు యేసు మహారాజుకి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ జయము కీర్తనలు అనే పాట మీరు దేవదాసేగా రాస్తున్నారు. ఒక అయ్యగారు ఏంటండి దేవదాసేగ దగ్గరకు వచ్చి అడిగిన మాట ఏంటంటే, అయ్యా మీరు స్తుతి కీర్తన రాశారు, సో అలాగే చరిత్ర కీర్తన రాశారు, స్వస్థత కీర్తన రాశారు, శ్రమ కీర్తన రాశారు, పునరుత్థాన కీర్తన రాశారు, రెండో రాకడ కీర్తన రాశారు, సో సువార్త కీర్తన రాశారు, అన్ని విధాల కీర్తనలు మీరు రాశారయ్యా, కానీ మట్ల ఆదివారం కీర్తన ఎందుకు రాయలేదు అని అడిగారంటే. ఏం కీర్తన అండి? మట్ల ఆదివారం కీర్తన ఎందుకు రాయలేదంటే అయ్యగారు అన్నారంట, రాశాను కదా అన్నారంట. ఏ పాట రాశారండి? ఏ పాట? మట్ల ఆదివారం పాట అంటే అప్పుడు దేవదాసేగా చెప్పింది ఏంటంటే, ఈ యొక్క 70 పాట మరి మనం చూస్తున్నాము. మరి అక్కడ దేవదాసేగా మాట ఏంటంటే, ఇది మట్ల ఆదివారము సంబంధించిన పాట అని చెప్పేసి మరి దేవదాసేగారు చెప్పారంట. సో ఎందుకంటే మనం చెప్పిన 4వ గుంపు జయ కీర్తనలు పాడండి. ఇక్కడ కూడా అదే చూస్తాం కదా, జయము కీర్తనలు జయ శబ్దముతో. సో ఎందుకంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఇక్కడ చూస్తున్నాం కదా, తర్వాత వచ్చిన అన్ని మీరు చదువుకోండి. మరి ఇక్కడ మంటలు తీసుకొచ్చి, తెల్లటి వస్త్రాలు తీసుకొచ్చి, మరి ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, ఉత్సాహంతో ఆనందంతో జయ కీర్తనలు స్తుతులు కృతజ్ఞత స్తుతులు ఏం చేస్తున్నారండి? ఇక్కడ చెల్లిస్తున్నట్లుగా మనము చూస్తున్నామండి. సో కాబట్టి మరి ఈ పాట గురించి మనం చూసినట్లయితే, ఎందుకంటే ఇక్కడ జయం రాక మునిపే వీళ్ళు ఏం చేస్తున్నారు? జయ కీర్తనలు పాడుతున్నారు. మన జీవితంలో కూడా
దేవుడు కార్యం చేసిక జయం వచ్చింది అనుకోవడం కాదు, కానీ మన ఏ శ్రమలున్నా, ఏ కష్టంలో, ఏ బాధలు ఉన్నా కానీ మన జీవితంలో ఏం వస్తుందని నమ్మాలి? జయము, విజయము వస్తుందని నమ్మి విశ్వాసంతో ఈ పాట పాడుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే ఉదాహరణ అదే చూస్తున్నాం కదా, అక్కడ జయం రాక మునుపే వాళ్ళందరూ కూడా జయముతో కీర్తనలు పాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఈ పాట ఏంటంటే పరలోకాన్ని భూలోకాన్ని యాకము చేసిన కీర్తనగా ఈ కీర్తన ఉందని దేవదాసయ్య గారు చెప్పారేంటండి. ఏంటండి? పరలోకాన్ని భూలోకాన్ని యాకము చేసిన కీర్తన ఈ యొక్క జయము కీర్తన అని దేవదాసయ్య గారు చెప్పారు. సో ఎందుకంటే ఇదే కీర్తనలో మన 5వ చరణం కూడా పాడుకుందాం. వచ్చి వేసిన దేవుని సభకు చేరుదాము రండి, వచ్చి వేసిన దేవుని సభకు చేరుదాము రండి, త్వరలో యేసుని కలుసుకొని త్వరలవుదాము రండి, నిజముగా త్వరలవుదాము రండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఏంటి ఒక 5వ చరణం అని చూసినట్లయితే ఒకసారి ఏంటండి మరి అయ్యగారు మరి పత్రికలు పంచి పెడుతుండేవారు ఆయన కాలంలో కదా. కొన్ని చోట్లకి ఆయన వెళ్తుండేవారు, కొన్ని చోట్ల ఆయన దగ్గర ఉన్న దైవజనుల్ని పంపిస్తుండేవారు. కొన్ని సార్లు ఈయనతో పాటు కొంతమంది దైవజనులు కూడా తీసుకుని వెళ్తుండేవారు. అయితే ఆ పత్రికలు పంచి పెట్టడానికి వెళుతూ మరి రాజమండ్రిలో గోదావరి ఉంటుంది కదా. ఆ గోదావరిలో ఒకసారి మాట చెప్పాను నేను. సో ఒకసారి ఆయన గోదావరికి వెళ్ళినప్పుడు అల్లనంట ఆ గోదావరిలో ఏం చేసేవారంట గుర్తులేనమ్మకి, అందులో మునిగి ఆ లోపల ఉన్న చేపలకి ఏం చేసేవారు? సువార్త ప్రకటించి చాలాసేపు ఆయన గోదావరి లోపల ఉండి సువార్త ప్రకటించి పైకి వచ్చేవారంట. అయితే ఒకసారి అంట అలాగే గోదావరి లోపలికి వెళ్ళి చేపలకి సువార్త ప్రకటించి పైకి వచ్చేసరికంట మరి పరలోకము నుండి దేవదూతల సమూహం అంతా కూడా ఎక్కడికి వచ్చిందంట? కిందకి దిగి వచ్చిందంట. ఆ కిందకి దిగి రాగానే ఈ దేవదూత సైతం చూడమే కాదు, కానీ ఆయనతో పాటు ఉన్న మరి దైవజనులు కూడా ఆ దేవదూత సమూహాన్ని చూపించి అక్కడ వాళ్ళు పాట ప్రారంభించారండి. జయమ కీర్తనలు స్టార్టింగ్ పాట ప్రారంభించారంట. ఆ సమూహం దిగి రాగానే అయ్యగారితో పాటు ఉన్న దైవజనులు ఇప్పుడు మనం పాడుకునే యొక్క 5వ చరణం ఏం చేశారండి? పాడి కీర్తించి స్తుతించారంట. మరి ఇందా చెప్పాను కదా, ఈ యొక్క కీర్తన అంట పరలోకంలో భూలోకంలో ఏం చేస్తుందంటండి? యాగము చేస్తుందంట. సో కాబట్టి మన జీవితంలో కూడా శ్రమ లేనప్పుడు, కష్టం లేనప్పుడు జయం వచ్చింది అనుకోవడం కాదు, కానీ శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా మరి ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో జయం ఇస్తాడని ఏం చెయ్యాలంటండి? నమ్మాలంట. మరి అలాగే 5వదిగా చూస్తే పగవారి గుంపు ఏంటండి? గుంపులకు చెప్పరు, గుంపులు ఉన్న పనులే. ఈ గుంపులు ఉండొచ్చా? అస్సలు ఉండకూడదు. ఉండగానే ఏం చేయాలి? బయటకు వచ్చేయాలి వెంటనే. మరి ఏంటి పగవారి గుంపు అంటే? ఇందాక మనం 4 గుంపు చెప్పుకున్నాం. మరి ప్రభువుకి ఎంతో మర్యాద వాళ్ళు చేస్తున్నారు. మట్లేసి, క్లాత్లు వేసి, కాడు మీద కూర్చోబెట్టి సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో కీర్తనలు పాడుతుంటే అక్కడ ఇందాక స్టార్టింగ్ లో చెప్పా, మరి దేవదాసయ్య గారు ఏమన్నారు? ఈ గుంపులో శుక్రవారం ప్రభువుకి సిలువ వేసిన గుంపు కూడా ఉంది అని. సో కాబట్టి మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ చూస్తున్నాం కదా, ఏం పడుతున్నారంటండి? కోపముతో మండిపడి. ఇక్కడ దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ అంత మర్యాద చేస్తుంటే ఇక్కడ వీళ్ళకి వచ్చిన కోపం అంట మరి వర్ణించలేనంత
కోపము అక్కడ వాళ్ళకి వచ్చిందని దేవదాసి గారు చెప్పారంటండి. వీళ్ళకి వచ్చిన కోపం అంటే ఏం చేయలేమంటండి, వర్ణించలేనంత కోపం వచ్చిందని దేవదాసి గారు చెప్పి ఉన్నారు. సో కాబట్టి మరి మన జీవితంలో మన శత్రువులైనా సరే వాళ్ళు ఆశీర్వదించబడినా దీవించబడినా మనం చూసినా ఏం చేయకూడదు, కోపడిపోయేవారుగా కుళ్ళిపోయేవారు అసలు పెట్టుకునే వారము మనం అస్సలు కూడా ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడి మార్గంలో నడవాలంటే అందరూ కూడా బాగుండాలని మనం కోరుకోవాలి. అయితే ఇక్కడ పగగుంపులో చూస్తున్నాం కదా, ఆయన సిలువుకు అప్పగించే వాళ్ళు, సిలువులు హింసించే వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుకి మర్యాద చేస్తుంటే, ఇన్ని కీర్తన పాడుతుంటే వాళ్ళలో తెలియని కోపం అనేది వచ్చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి గుంపులో ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే ఏం చేయాలి, వెంటనే అక్కడ నుంచి మనం బయటికి వచ్చేసే వారం ఉండాలి. మరి 6వ గుంపు చూసినట్లయితే అకేక్షణ గుంపు. మరి ఏంటి గుంపు అంటే, మరి అక్కడ ప్రభువారు చిన్నప్పటి నుంచి కదా, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సువార్త ప్రకటించినప్పటి నుంచి, ఆయన స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టడాలు, చనిపోయిన వాళ్ళు లేచినప్పటి నుంచి, ఈ కార్యాలు చేస్తున్నప్పటి నుంచి కూడా ఆయన చూసిన వారందరూ ఏమొచ్చిందంటే చెప్పాలి, అకేక్షణ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ప్రభు వారు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తున్నారో, సువార్త వచ్చి ఆయన చేసిన సువార్త, ఆయన ఇచ్చిన స్వస్థతలు, ఆయన దయ్యాలు వెళ్ళగొట్టడాలు, ఇవన్నీ చూసి మరి అక్కడ ఉన్న వారిలో మరి యొక్క స్వార్థం అనేది వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఎందుకంటే దేవదాసి గారు చెప్పిన మాట ఏంటంటే, మరి ఆయన సిలువలోకి వెళ్ళే వరకు కూడా ఈ యొక్క గుంపు ఏమైందండి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సిలువలో కూడా మరి ఎడవ ప్రక్కన కుడి ప్రక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. మరి ఎడవ వైపు మరి ఉన్న దొంగ దేవుడు ప్రేమించాడా ద్వేషించాడా, ద్వేషించాడు. మరి కుడి వైపు ఉన్న దొంగ ముందు మీద మాటలు ఉండొచ్చు కానీ తర్వాత మారు మనసు అనేది పొందినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ మనం చూస్తున్న దేవదాసి గారి మాట ఏంటంటే, ఆ ఎడమ వైపున ఉన్న దొంగ చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంట, నరకానికి వెళ్ళిపోయాడు. కానీ కుడివైపున ఉన్న దొంగ ప్రభుని స్వీకరించడం ద్వారా మరి అక్కడ ప్రభుతో పాటు పరదేశిలో పరలోకంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ఈ గుంపులో కూడా మనం ఏం చేయకూడదండి, ఉండకూడదు. ఉంటే దాని నుంచి బయటకు వచ్చే వారంగా ఉండాలి. మరి చివరి గుంపు మనం చూసినట్లయితే జయించిన వారి గుంపు. ఏంటి జయించిన వారి గుంపు అంటే, అక్కడున్న ప్రజలు, అక్కడున్న శిష్యులు మీరంతా కూడా ప్రభుని ఏం చేస్తున్నారు, స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తున్నారు. సో ఎంత చూడగానే ప్రభువుకి ఒక తెలియన జయం అనేది వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈవేళ మాట్లాడేవారు మరొక 4 రోజుల్లో ప్రభుకి ఏం వేస్తున్నారు, సిలువ. అంటే ఆయన ఎదురు ఏం కనిపిస్తుంది, సిలువ కనిపిస్తుందా లేదా? ఎందుకంటే ఆయన ఎలా కొడతారో, ఎలా అవమానిస్తారో, ఎలా మేకులు తెగొడతారో ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు తెలియదు. కానీ ఎవరు తెలుసు, ప్రభుకి అన్ని కూడా ముందే తెలుసు. కాబట్టి ఆయన ఎదురుకుండా ఏముంది, సిలువ ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, నొప్పి ఉంది. అయినప్పటికీ కూడా ఈ జయించే వారి గుంపులో ప్రభు ఎందుకు ఉన్నారంటే, ఎదురుగుండా సిలువ ఉన్నప్పటికీ కూడా అక్కడున్న ప్రజలంతా కూడా ప్రభుని స్తుతించడం ద్వారా, కీర్తించడం ద్వారా, జయ కీర్తన పాడడం ద్వారా, అక్కడున్న గుంపు ద్వారా ప్రభుకి ఏమొచ్చిందంటండి, జయించే గుంపు వచ్చింది. అందుకే జయించే గుంపు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు గుంపే. కాబట్టి ఇందా మనం పాడుకున్నాం కదా, 70వ కీర్తనలో 3వ వచనం పాడుకుందాం. దేహము దాచితివి ఆనందమంతోమి, అక్షయ దేహము దాచితివి ఆనందమంతోమి, లక్షల కొలది శ్రమలో వచ్చిన లక్ష్యము పెట్టుకుని, నీవు లక్ష్యము పెట్టుకుని, సాధ్విలా
పెట్టకమి, నీవు లక్ష్యము పెట్టకము. సో లక్షల కొలది ఏమొచ్చినానండి, శ్రమలు వచ్చిన దాని మీద ఏం చేయకూడదండి, లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దాని తర్వాత ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో ఏమిస్తాడు, చెయ్యమనేది ఇస్తాడు. ఇక్కడ జయించిన వారి గుంపులో ప్రభు ఉన్నారు అంటే ఆయన ఎదుటున్న శ్రమను ఆయన చూడట్లేదు, ఎదుటున్న బాధను ఆయన చూడట్లేదు, కానీ ఆ చుట్టూ ప్రజల్లో ఉన్న ఆ సంతోషము, ఆనందము, కీర్తనలు, జయ కీర్తనలు పాడడంతో ఆ బాధ అంతా కూడా ఏమయ్యారండి, మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ గుంపులో కూడా మనం ఏం చెయ్యాలండి, ఉండేవారంగా ఉండాలి. ఎవరెవరు ఏ గుంపులో ఉన్నారనేది ఇంటికెందుకు వాక్యం వేసుకొని చూడండి. ఇందులో మనం ఉండకపోండి గుంపులు 5వ గుంపు, 6వ గుంపు. ఈ 2 గుంపులు మనం ఏం చేయకూడదండి, ఉండకుండా మిగతా అన్ని గుంపులు మనం ఏం చేయాలండి, ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఏ శ్రమ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, నోరు తెరిచి దేవుని శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ శ్రమ, నీ కష్టం తర్వాత దేవుడు ఏమిస్తాడండి, మన జీవితంలో చేయమనేది ఇస్తాడు. మరి మాట్లాడుతున్న దేవుని సన్నిధిలో మనము ఆయన స్తుతించే వారంగా, కీర్తించే వారంగా, మరి శిష్యుల గుంపులో ఉన్నట్లుగా ఆయన విధేయత చూపించి తగ్గింపు జీవితం కలిగి మనం ఉన్నట్లయితే, మరి మన బైబిల్ నుంచి మూలవాక్యమైన ఆయన మీతో చెప్పినది చేయుడు అన్నట్లుగా ఆయన మనకి ఏం చెప్తాడో అది చేస్తూ మన జీవితంలో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో శ్రమలు, కష్టములు తర్వాత జయ జీవితం అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగా. ఆమేన్. పరిశుద్ధ తండ్రి, మహానుద్ర ఘనమైన దేవ, నీకే స్తోత్రములయ్యా. ఇదిగో ప్రభు మాట్లాడు వారి రోజు తండ్రి, ఇంకో దేవదర్శన బోధించిన ప్రభా, ఇదిగో తండ్రి 7 రకాల గుంపుల గురించి తండ్రి మాకు తెలియపరిచినట్టు నీకే వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి 7 గుంపుల్లో ఏ గుంపులో మేము ఉన్నామో తండ్రి మమ్మల్ని మేము ప్రశ్నించుకుని ప్రభా, ఉండకోని గుంపులలో మేము ఉన్నట్లయితే ప్రభా, ఆ గుంపుల నుంచి మేము బయటకు వచ్చేసి ప్రభా, మిగతా గుంపుల్లో ప్రభా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని, మా జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రభా, దాని తర్వాత ప్రభు మా జీవితంలో జయమిస్తాడు అని మాట్లాడడం ద్వారా ప్రభా మేము నమ్మి తండ్రి మీ శ్రమ వైపు, కష్టం వైపు కాకుండా దేవదర్శి రాశారు కదా, లక్షల కొద్ది శ్రమ వచ్చినప్పటికీ కూడా వాటి వైపు మేము లక్ష్య పెట్టకుండా ప్రభా, నీవిచ్చే జయం వైపు ప్రభు మేము లక్ష్య పెట్టి ప్రభా, నువ్వు ఎలాగైతే శివుల ప్రభా సాధనకి స్థలం చిదగొట్టి నువ్వు జయించావో, ఇంకా మా జీవితంలో కూడా ప్రభు 40 దినాలు శివుతాలను ఏగిస్తున్నామంటే మా శ్రమల వైపు, సాధన వైపు మేము చూడకుండా మేము ఇచ్చిన జయం వైపు మేము చూస్తూ ముందుకు సాగే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.